అదేవిధంగా రాబోయే 25 సంవత్సరాలు 1975 సమయంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా పాత పార్లమెంటు నియోజకవర్గాల నెంబర్నే కొనసాగించారు. 2002లో అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఆ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇంకొక 25 సంవత్సరాలకు కూడా పాత విధానాన్ని కొనసాగించే విధంగా 543 పార్లమెంటు నియోజకవర్గాలనే కొనసాగించే విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా మళ్ళీ ఒక 25 సంవత్సరాలకు ఆనాడు రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఇప్పుడు చట్టంలో 2026 తర్వాత జనాభాను లెక్కించి ఆ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగాలనే అంశాన్ని పొందుపరచడంతో ఈరోజు మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది మంత్రులు అసలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయమే తీసుకోలేదు, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆలోచన ప్రతిపాదననే లేదు, మీరు ఎందుకు ఆందోళన చెందుతుండ్రు అని ఒక చర్చను లేవనెత్తడం జరుగుతుంది. అధ్యక్ష, తమరి ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఈ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ పక్షాలను అందరినీ కూడా ఈ తీర్మానానికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చి, ఎందుకు అంటే జనాభా ప్రాతిపదికన ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆనాడు 1971 జనాభా లెక్కల తర్వాత కేంద్ర ప్రభుత్వము జనాభా నియంత్రణ కోసం విధి విధానాలను తీసుకురావడం జరిగింది. ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను, కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన విధానాలను దక్షిణాది రాష్ట్రాలు పకడ్బందీగా అమలు చేయడంతో దక్షిణాది రాష్ట్రాలలో జనాభాను నియంత్రించడమే కాకుండా ఉత్తరాదికి సంబంధించిన కొన్ని రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోవడం వల్ల జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ఈరోజు ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లాంటి, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలలో జనాభా అత్యధికంగా పెరగడంతో ఈ దక్షిణాది రాష్ట్రాలుగా పిలువబడుతున్న కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి అండ్ కర్ణాటక మనం జనాభా నియంత్రించడం వల్ల జనాభా స్టెబిలైజ్ అయిపోయింది. పుట్టే జనాభా, చనిపోయే వాళ్ళు దాదాపుగా 1.8% డిఫరెన్స్, అంటే పెద్దగా జనాభా పెరగడానికి అవకాశం లేదు. ఈరోజు జనాభా ప్రాతిపదికన ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈరోజు ఉన్న దాంట్లో 543 పార్లమెంటు నియోజకవర్గాలలో దక్షిణాది రాష్ట్రాలకు 130 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం ఉంది. అంటే 100%లో మన ప్రాతినిధ్యం 24%. ఈ 24% ప్రాతినిధ్యంతో మనం కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాల యొక్క హక్కుల కోసం మనం రిప్రజెంట్ చేస్తుంటే, ఒకవేళ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే 24% ఉన్న దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం 19%కి పడిపోవడానికి అవకాశం ఉంది. తద్వారా రాజకీయంగా నేను బయట కూడా చెప్పినా, ఇక్కడ కూడా చెప్పదలుచుకున్నా, డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్. నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటుంది. ఇది ఏమాత్రం మన దక్షిణాది రాష్ట్రాల హక్కులకు, దక్షిణాది రాష్ట్రాలకు మంచిది కాదు, క్షేమం కాదు. అందుకే ఈ సభ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా జానారెడ్డి గారు, కేశవరావు గారిని పెట్టి అన్ని రాజకీయ పార్టీలతోని సంప్రదింపులు చేపట్టి అన్ని రాజకీయ పార్టీలను కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను కూడగట్టుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకే మాట మీద ఉన్నారు, ఒకే బాటలో ఉన్నారు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి అని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక సందేశాన్ని పంపించాలనే ప్రయత్నం. అందులో భాగంగానే ఈరోజు ఈ సభలో మనం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టుకున్నాము. ఈ తీర్మానం నేపథ్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే కొంతమంది వాదనలు ఏవైతే చేపడుతుండ్రో, ఈ వాదనలకు సంబంధించి కొన్ని వివరాలు ఈ సభ ద్వారా నేను తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా. 50 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ గారు గుర్తించి జనాభా ప్రాతిపదిక నియోజకవర్గాల పునర్విభజన దేశ స్థాయిలో జరిగితే ఇది రాష్ట్రాల మధ్య వైషమ్యాలను, రాష్ట్రాల మధ్య తారతమ్యాలను
తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆనాడు 50 సంవత్సరాల క్రితమే శ్రీమతి ఇందిరాగాంధీ గారు దూరదృష్టితో గుర్తించి రాజ్యాంగ సవరణ చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత వారు కూడా ఈ అంశాన్ని గుర్తించి ఇందిరాగాంధీ గారు చూపించిన బాటలోనే వారు నడిచిండ్రు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఆ ఆలోచనలో లేరు. ఈరోజు కేంద్ర మంత్రులు కొంతమంది ఇంతవరకు ప్రభుత్వం చర్చించలేదు, ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని ఏదైతే వాదిస్తున్నారో ఆ వాదన అర్ధ సత్యమని నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. Subscribe us and press the bell icon for more interesting updates.